కూర్చుండమ్మా. దేవుని యొక్క వాక్యాన్ని మనందరం విందాము. దేవుని వాక్యానికి ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగే శక్తి ఉంది. కాబట్టి భూమి మీద మనకి ఎన్ని రకాలైన శ్రమలు వచ్చినా ప్రతి శ్రమ నుండి మనల్ని విడుదల చేయడానికి దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చారు. ఈరోజు ఆ దేవుడి మాటలు మనకు ప్రకటించడానికి మన మధ్యలో సహోదరులు సచిన్ గారు ఉన్నారండి. సహోదరులు అనకాపల్లి, తుమ్మపాల, ముసుడువాడ ఈ 3 ప్రాంతాల్లోనూ కూడా దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ గంభీరంగా వాడబడుతున్నారు. ఆ సహోదరులు ఈరోజు మన మధ్యలో ఉండడం మనకి ఆశీర్వాదం. సహోదరులు వచ్చి మనకి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారండి. శ్రద్ధగా విందాం. ఆదరణ కూడికి విచ్చేసిన సంఘ సభ్యులకు, రక్త సంబంధికులకు, కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా విడిచిపెట్టి వెళ్ళిన భార్యకు దేవుడు ఆదరించాలని, దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ కలిగించాలని నేను మనసారా కోరుకుంటూ ఈ కూడికను ఏర్పాటు చేసిన ఆ కుటుంబానికి దేవుడు తన కృప చూపించాలని నేను కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను వాక్యం చెప్పడానికి పిలిచిన సోదరుల కుటుంబానికి కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కొద్దిసేపు దేవుని యొక్క లేఖనాలని మనము ఆలోచించేద్దాము. అంటే అనేక మందికి ఉన్న ఆలోచన ఏమిటంటే మరణం అంటే అందరికీ భయమే. భయం లేదు, నాకు భయం లేదు అన్నవారు ఎవరూ లేవండి. మనం చనిపోతాము అంటే అందరికీ భయమే. కాబట్టి అయితే ఆ మరణ భయం చేత మనందరము భయపడుతున్న మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ యేసు ప్రభు వారిని మీరు నేను నమ్ముకుంటే అది అలాంటి వారి మరణము ఆశీర్వాదము అన్నాడు. మరణము ఆశీర్వాదము అన్నాడు. సోదరులు ప్రార్థన చేశారు. దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుడికి అనుగ్రహించే ఆఖరి ఆశీర్వాదము ఏమైనా ఉన్నది అంటే అది భౌతిక మరణం. భౌతిక మరణం అనేది శాపం కాదు, దయచేసి గమనించండి. భౌతిక మరణం అనేది ఆశీర్వాదము. అప్పుడు క్రైస్తవుని యొక్క మరణము క్రైస్తవులకు మరణము ఆశీర్వాదము. క్రైస్తవులకు మరణము మరీ ఆశీర్వాదము అన్నాడు. కాబట్టి ఆ విషయాలు కొంతసేపు మనం చూద్దాం. అప్పుడు ఆశీర్వాదాలు 2 రకాలు: భౌతిక ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అప్పుడు ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. నీతి మంతులకి ఇస్తాడు, అనీతి మంతులకి ఇస్తాడు. సూర్యుడిని దుష్టుల మీదకి ఇస్తాడు, ఆ దుర్మార్గుల మీదకి, మంచి మార్గం మీద కూడా దేవుడు తన నీతిని లేదా తన సూర్యుడిని లేదా వర్షాన్ని కురిపిస్తాడు అని మత రాసిన సువార్తలో 5వ అధ్యాయము 36వ వచనంలో లేఖనాల్లో తెలియజేశాడు. ఇప్పుడు మరణము అంటే మరి మరణం అనేది 2 రకాలది కూడా. అప్పుడు ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరం నుంచి నేను వేరైపోవడం, అది భౌతిక మరణం. అది 1. 2 ఆత్మీయ మరణం. 2 మరణాలు ఉన్నాయండి. భౌతిక మరణము, ఆత్మీయ మరణము. భౌతిక మరణమేమో దేవుడు మానవుడికి ఇచ్చే ఆఖరి ఆశీర్వాదం, అది శాపం కాదు. అప్పుడు ఆత్మీయ మరణము అంటే ఈ ఆత్మ దేవునికి దూరం అయిపోవడం. అది ఎవరము ఆత్మ సంబంధమైన మరణానికి చేరకూడదు. దయచేసి గమనించారు. రైట్. అప్పుడు క్రైస్తవులకు మరణం ఆశీర్వాదం అన్నాను కదా. అసలు క్రైస్తవుడి యొక్క మరణాన్ని దేవుడు ఎందుకు ఆశీర్వాదం అన్నాడు అది చూద్దాం. క్రైస్తవుడు అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవులకు కాదు. క్రైస్తవులకు పిలవబడ్డాం మన అందరం. యేసుక్రీస్తుని నమ్మి ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అలాంటి వారిని క్రైస్తవుడు అన్నారు. అలాంటి వారి మరణాన్ని దేవుడు ఆశీర్వాదకరము అన్నాడు. అయితే ఎందుకు ఆశీర్వాదమో కొద్దిసేపు చూద్దాం.
మరణము ఎందుకు ఆశీర్వాదం? ఇంక ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చును? 80 దాటే. దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎంత? మోషే ప్రార్థన చేస్తారు కదా, 75 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరం ఆయాసము దుఃఖమే. అది కూడా ఆయాసము దుఃఖమే. ఆ వృద్ధాప్యం అనుభవిస్తున్న వారికి ఆ ఆయాసము దుఃఖం ఎలాగుంటుందో వారికి తెలుస్తుంది. అయితే దేవుడిచ్చిన ఆయుష్ని ఆయన పూర్తి చేశాడు. భక్తుడైన అబ్రహాం అంటాడు, ఏముంది మరణం అంటే, నేను నా పితరుల దగ్గరికి వెళ్తున్నాను, మంచి వృద్ధాప్యం మందు నేను నా పితరుల దగ్గరికి వెళ్తున్నాను. సింపుల్ గా తెలియజేశాడండి భక్తులైన వారందరూ మరణాన్ని. రోజు మరణం గురించి మనం భయపడవలసిన పని లేదు. ఆయన మరణించారు. బ్రతికున్న మనకి ఒక పాఠం, మరణము మనందరికీ బోధ చేస్తుంది. యేసు క్రీస్తును నమ్మి ఆయన ఇష్టాన్ని నువ్వు కొనసాగిస్తే అలాంటి వారి మరణాన్ని ఆశీర్వాదం అన్నారు. అయితే ఎందుకు ఆశీర్వాదం కరమో దేవుడే మరణము ఆశీర్వాదము అన్నాడండి. మొట్టమొదట మానవుడైన ఆదాముతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. 3వ అధ్యాయము 19వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడు? నేలకు తిరుగు చేరు వరకు నీ ముక్కుపు చెమట కార్చి ఆహారము తిందువు. యాలి అనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నేల నుండి నీవు తీయబడ్డావు, నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. దేవుడే చెప్పాడు. మరణం అనేది ఒక దీవెన, ఒక ఆశీర్వాదము. నువ్వు మనలో తెచ్చావు, నువ్వు మనలైపోతావు. అప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మరి అయిందండి, దేవుని దగ్గర నుంచి వచ్చింది. మరి ఆయన ఆత్మ భక్తుడైన సొలొమోను అంటాడు కదా, ఆ మన్నైనది వెనుకటలను మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. మరి దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్న నరుడి యొక్క ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ఆయన సంకల్పం, అది ఆయన ఉద్దేశం. మరి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద ఉన్న నరుల మీద మనం అందరము ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాను. మన్నైనది వెనకటి వెళ్ళి మన్నైపోతుంది, ఆత్మకాలం దయచేసి దేవుని యొద్దకు వెళ్ళును. ఎప్పుడు వెళ్తుంది? అక్కడి నుంచి వచ్చే మనందరం. అది కూడా జ్యోతి గారు బాబు ఉన్నాడు, ఆ చిన్న బాబు పరిశుద్ధంగా యథార్థంగా భూమి మీదకి ఆయన పంపించాడు దేవుడు. మరి ఎప్పుడు ఆయన పారిపోతాడంటే కొంత ఏజ్ అయిన తర్వాత, కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పారిపోతాడు. అప్పుడు ఆయన దేవుడికి జన్మించాలి. జన్మిస్తే అప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతాడు. అలాంటి వారి మరణాన్ని దేవుడు ఆశీర్వాదము అన్నాడు. అప్పుడు మంచి చెడుల మొట్టమొదటి పాయింట్, మనము ఎందుకు ఆశీర్వాదకరమో మనం చూస్తున్నాము. ఆదికాండమే 3వ అధ్యాయము 22, 23 చదవండి. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. అంటే మంచి చెడు లక్షణాలని కలిగి ఆ మంచి చెడు తెలుగు నుండి విడుదలైపోతాడు. ఇక్కడ మరణిస్తే ఏది మంచో ఏది చెడో ఈ భూమి మీద జరుగుతున్న వాటి గురించి ఆయనకి తెలియదు. వాటి నుంచి విడుదల ఆయనకి విడుదల చేశాడు దేవుడు. భూమి మీద ఏ మనిషి ఏ మానవుడో ఇవ్వలేనంత విశ్రాంతిని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అది కూడా ఆయన పూర్తి విశ్రాంతిలో ప్రస్తుతం ఆయన ఉన్నాడు. ఆయన మీద ఆ కటౌట్ లో కూడా ఆ వచనం వేశారండి. పూర్తి విశ్రాంతిని ఆయన ఇవ్వగలడు. తర్వాత శరీర కోరికలు, ఈ అనారోగ్య పరిస్థితి, ఈ బాధలు, ఈ ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి ఆయనకి విముక్తి. ఆయనకి విముక్తిని దేవుడే దయచేస్తాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 31, 32 వచనాలు. అక్కడ ఏమంటాడు అంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో చింతింపకుడే, విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే మనకి ఏం కావాలో ఆయన ఇస్తారు. భూమి మీద ఈ శారీరక సంబంధమైన కోరికలు అందరికీ ఉంటాయి. అప్పుడు వాటి నుంచి విడుదల, పూర్తి విడుదలని అనుగ్రహిస్తారు. ఎఫెసీ పత్రిక తర్వాత రాసుకోండి, టైం అయిపోద్ది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2-5 వచనాల్లో అక్కడ శారీరక సంబంధమైన కోరికలు కొన్ని ఉంటాయి. ఆ కోరికల నుంచి దేవుడు
మరణం వచ్చిన మరుక్షణాన్నే అవేవి ఆయనకు ఉండవాలి. కాబట్టి మరణం ఎందుకు ఆశీర్వాదకరం అంటే మంచి చెడ్డల తెలివి నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. 2, శరీర కోరికల నుండి దేవుడు విడుదల ఇస్తున్నాడు. అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది చూద్దాం ఒకసారి. కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు అన్నాడు. అక్కడ మేము అధైర్యపడము అన్నాడు. బాహ్య పురుషుడు అంటే ఈ బయటికి కనిపించే ఈ శరీరం అండి. ఈ బయటికి కనిపించే ఈ శరీరము కృషించిపోద్ది, కానీ నా ఆత్మ ఆ దినదినము అభివృద్ధి చెందుతుంది. అనారోగ్య పరిస్థితి వచ్చి ఈ శరీరము కృషించిపోయి నీరసించిపోయి అనేకమైన బాధలకి ఇబ్బందులకి గురవచ్చును. కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలి. అలాంటి అలాంటి బాధల నుంచి, శరీర బాధల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. అది మరణం అందుకు ఆశీర్వాదకరం. చాలా మంది లోకంలో ఉన్న మనుషులు అంటారు కదా, బాబు చచ్చిపోతే మంచిది బాబు, ఈ బాధలతో పడలేకపోతున్నా, ఈ శరీర అనారోగ్యంతో బాధలు పడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను అంటారా లేదా? చాలా మంది అంటారు. కానీ ఆయన మంచి వృద్ధాప్యం ముందు వెళ్ళిపోయాడండి. కానీ మరణానికి పాడపాడాం. మరణానికి చిన్న పెద్ద తేడా ఉందండి. ఆ చిన్న పెద్ద తేడా లేదు. కులము, ఆ కులము, ఈ కులము, ఐశ్వర్యవంతుడు, పేదవాడు, ధనవంతుడు, కుబేరుడు అని ఏది తేడా లేదు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెలిసిపోవచ్చు. ఆయన కాలు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్న మనము ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. మన మరణము కూడా, ఒకవేళ నేను ఈ శరీరం నుంచి వెళ్ళిపోతే నా మరణాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఎంచాలి అంటే నేనేం చెయ్యాలి అది చూద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలి. అప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు, అదే సాతానుడు ఉన్నాడు. ఆయన ఈ శరీరంలో ఉన్నంత కాలము శోధిస్తాడండి. మన బాధలను గురి చేస్తాడు, అనారోగ్య పరిస్థితులు గురి చేస్తాడు, పాపం చేసేటట్లుగా ప్రేరేపిస్తాడు. వాడి నుంచి కూడా మరణించిన వ్యక్తికి దేవుడు విడుదలిస్తాడు. ఆ శనీశ్వరుడి నుంచి, బాధల నుంచి కూడా, ఆ సాతానుడు పెట్టే ఆ శోధన నుంచి కూడా మనందరికీ విడుదలిస్తాడు. అందుకు మరణాన్ని దేవుడు ఆశీర్వాదము అన్నాడు. అది శాపము కాదు. ఈ భూమి మీద ఉన్న ఏ మనిషికైనా ఒకవేళ ఎవరు మరణాన్ని ఆశీర్వాదం అన్నాడు అంటే, అందరి మరణము ఆశీర్వాదం కాదు. మరలా ఒకసారి గమనించాలి. అందరి మరణము ఆశీర్వాదం కాదు. ఎవరి మరణం ఆశీర్వాదం అంటే, క్రీస్తునందు మృతులైన వారు మృతులు ధన్యులు, నిజమే, వారు ప్రయాసములు మాని పూర్తి విశ్రాంతిని పొందుతున్నారు అన్నాడు. నిజమే, అది అబద్ధం కాదు, నిజమే అన్నాడు. పూర్తి విశ్రాంతి క్రీస్తునందుండి మృతి చెందితే అలాంటి వారి మరణాన్ని దేవుడు ఆశీర్వాదము అన్నాడు. ఈరోజు నీ మరణము, నా మరణము, బ్రతుకున్న మనకేనండి ఒక పాఠం. నా మరణము, మీ మరణము ఒకవేళ ఆశీర్వాదకరంగా మనము ఎంచాలనుకుంటే మనందరము యేసుక్రీస్తుని అంగీకరిస్తే, విడిచిపెట్టే బంధువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ రక్త సంబంధికులు ఉండొచ్చు. ఇంకా ఎవరైనా క్రీస్తుని అంగీకరించుకుంటా ఉన్నట్లయితే దేవుడు నిత్యము జీవించే ప్రదేశంలో నేను ఉండాలి. అప్పుడు కింద చూద్దాం. క్రైస్తవులకు భౌతిక మరణము మరీ ఆశీర్వాదకరం. ఎందుకు అలాగన్నాడు? మరీ ఆశీర్వాదకరం ఎందుకన్నాడు? ఇప్పుడు మనం ఆ మీద ఉంది, కట్అవుట్ మీదనే ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలోని ఏమన్నాడు? క్రీస్తునందు ప్రభువునందు మృతులైన వారు మృతులు ధన్యులు. ప్రభువునందు, క్రీస్తునందు మృతులు ధన్యులు అంటే ఆనందభరితులు. అలాంటి వారి మరణిస్తే వారు ఆనందంగా ఉంటారట, మామూలుగా ఉండరు. వారి జీవితము అంటే ఫాదర్లు కొన్ని సందర్భాల్లో వాక్యం చెప్తున్నప్పుడు, ఈ మరణము మనిషి జీవితానికి ముగింపు కాదు, అసలు జీవితం ఉంది. ఈ మరణమే, ఈ భౌతిక మరణమే మానవ జీవితానికి ముగింపు కాదు, అసలు జీవితం ఉంది. ఆ అసలు జీవితాన్ని మనందరము పొందాలి అనుకుంటే ఆ క్రీస్తునందు అనే ఆ పరిధిలోనికి మనందరము రావాలండి. ఇక్కడ కూర్చున్న మనం అందరము
ఆ పరిధిలో ఉండాలి. క్రీస్తునందు అనే పరిధిలో ఉంటే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనందరము ఎవరు ఆ బుచ్చులు గారిని చూస్తాం, నమ్ముకోకపోయినా చూస్తాం, కానీ నరకానికి వెళ్ళిపోయి అక్కడ చూస్తాం. ఈయనేమో పరలోకంలో ఉంటాడు, ఈయనేమో పరదేశంలో ఉన్నాడు ప్రస్తుతం. చాలా మంది నమ్ముకోలేని అందరూ పాతాళంలో ఉంటారు. కాబట్టి మనందరం ఆయన చూడాలంటే, మనందరం ఆయన ఉండే ప్రదేశంలోకి వెళ్ళాలి అంటే, విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఆ మరణము, ఒకవేళ నా మరణం కూడా ఆశీర్వాదకరంగా అనుకుంటే, నిజంగా యేసుక్రీస్తు నేను అంగీకరిస్తే నా మరణాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఎంచుతాడు. నిజమే అన్నాడు, అది అబద్ధము కాదు, నిజమే. అప్పుడు ఎందుకు ఆశీర్వాదకరము, ఇంకెందుకు ఆశీర్వాదకరము అంటే, వారు నిద్రించిన వారు, క్రీస్తునందు నిద్రించిన వారు దేవుడితో ఉన్నారండి. ప్రకటన గ్రంథము 20:4 అన్నారు. అంటే దేవునితో ఉండగలిగే అవకాశాన్ని మనందరికీ, క్రీస్తునందు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి చనిపోతారో అలాంటి వారి మరణము ఆశీర్వాదకరము అని ఎందుకన్నాడు అంటే, ఆ దేవునితో పాటు ఉండే అవకాశం అండి. అది యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికే ఆ క్రీస్తుతో పాటు ఉండగలిగే అవకాశం. దయచేసి గమనించండి. అప్పుడు తర్వాత వారు ఏం పొందుతున్నారు? ప్రస్తుతం చిన్న ఉదాహరణ అవుతుంది. మనందరము నిద్రపోతామా? నిద్రపోమా? ఎక్కడ కూర్చొని మనందరికీ నిద్ర వస్తుందండి. నిద్రపోతామా? నిద్రపోమా? నిద్రపోయిన వాళ్ళు లెగిస్తారా లేవరా? అదిగోండి, ఆయన కూడా ప్రస్తుతం దీర్ఘకాల నిద్రలో ఉన్నాడు. ఆయన ఏమి నరకానికి వెళ్ళిపోలేదు, దీర్ఘకాల నిద్రలో ఉన్నాడు ఆయన. ఆ నిద్రపోయిన ఆయన లేస్తాడు. పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. ప్రస్తుతం పూర్తి విశ్రాంతిలో ఉన్నాడు. అలాంటి విశ్రాంతిని ఈ భూమి మీద ఉన్న ఏ నరుడు ఇవ్వలేడు, కానీ దేవుడు ఇవ్వగలడు. ఆయన ఇచ్చాడు. అందుకే ఆయన ఉండే ప్రదేశంలోనికి మనము వెళ్ళాలి అంటే క్రీస్తుని అంగీకరించవలసిందే. ఒక వచనం చదవండి. యోహాను రాసిన సువార్త 5:24. నా మాట విని, అంటే యేసు ప్రభు మాట విని, ఎవరు పంపారు? ఆయన్ని ఒక ఆయన పంపాడు. యెహోవా దేవుడు పంపాడు భూమి మీదకి యేసు ప్రభు అని. పంపిన వాడి విశ్వాసం ఉంచిన వాడికి, బాబు గంగరాజు గారు అట్లా వెళ్ళండి, నిత్య జీవం గలవాడు. చూడండి, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచిన వాడికి నేను నిత్య జీవం ఇస్తాను. నరుడు ఇదిగోండి ఈ నరదేహంలో ఉన్నాడు. నేను ఈ నరదేహంలో ఉన్నాను. ఈ నరదేహానికి చావు ఉంది, కానీ ఈ నరుడికి చావు లేదు. ఈ నరుడు ఈ అతి శరీరంలో ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడో ఎవరికి తెలియదు. దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి కొద్దిసేపు. ఈ నరదేహంలో ఉన్న నేను ఎప్పుడు వెళ్ళిపోతానో ఈ దేహాన్ని విడిచిపెట్టి తెలియదు. కాబట్టి మనందరము విడిచిపెట్టి వెళ్ళకముందే ఏదో కొన్ని కార్యక్రమాలు చేయాలి. ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. మహోన్నతుడైన దేవుడు ఒక ఆయన్ని భూమి మీదకి పంపించాడు మనల్ని రక్షించడానికి. మామూలుగా ఆయన శిలువ మీద భారం మోయలేదండి, అది వర్ణించలేమండి. ఎవరి గురించి? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, కల్మషం లేనివాడు, నిష్కలంకుడు, కలంకం లేని రక్తాన్ని మనందరి కొరకు చెందించాడు. అలాంటి ఆయన మరణించినందుకు మనమేమిస్తున్నాము? నా పాపాల గురించి, నా దుర్మార్గం పనుల నిమిత్తము యేసు ప్రభు వారు బలైపోయారా? మరి అలాంటి ఆయన నమ్ముకొని నేను చనిపోతే, అలాంటి ఆయన నేను నమ్ముకొని చనిపోతే, అలాంటి వారి మరణాన్ని ఆశీర్వాదకరము అన్నాడు. పూర్తి విశ్రాంతిని ఇచ్చాడు. ప్రస్తుతము పరదేశంలో విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. మరి మనం కూడా చనిపోతే విశ్రాంతి పొంది పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా భూమి మీద ప్రవర్తిస్తున్నామా? ఎవరు పరలోకానికి వెళ్తారంటే, పరదేశంలో ఉన్న వారందరూ పరలోకానికి వెళ్తారు. మరి ఎప్పుడు పరదేశికి వెళ్తారు? బందిపోడు దొంగతోని ఇద్దరు దొంగల్ని సిలువ వేసినప్పుడు యేసుప్రభు వారికి ఎడమవైపు ఒకరిని, కుడివైపు ఒకరిని, ఇద్దరిలో ఒక దొంగని యేసుప్రభు వారు ఆ క్షణాన్నే ఆయన ప్రవర్తించిన ప్రవర్తన బట్టి, ఆయన మాటలను బట్టి వెంటనే రక్షించాడు. నీవు నేడు నాతో కూడా పరదేశంలో
నాతో కూడా పరదేశంలో ఉండువు అన్నాడండి. ఆ యేసు ప్రభువుతో పాటు పరదేశంలో ఉండగలిగేటట్లుగా నీ మరణాన్ని నా మరణాన్ని మనం చిత్రీకరించుకున్నాం. అలా చేసుకోవాలంటే మనందరము క్రీస్తుని అంగీకరించాలి అన్నాడు. అప్పుడు నెమ్మది కలిగిన ప్రదేశానికి లోకరాసిన సువార్త ఏంటి 16 అధ్యాయం అందరికీ తెలిసిన స్టోరీ. 16 అధ్యాయం అనగానే ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరు వ్యక్తులు, ధనవంతుడు, బీద లాజరు. ధనవంతుడు చనిపోతాడు, లాజరు చనిపోతాడండి. జాగ్రత్తగా వినండి, ఇది వాస్తవం, ఇది ఏం కథ కాదు నేను చెప్పేది. అప్పుడు అంటే పిఎం అయినా, సీఎం అయినా, కుబేరుడైనా, మిలియనర్ అయినా, బీదవాడైనా, దరిద్రుడైనా ఎవరైనా చనిపోవాలి. పుట్టిన ప్రతి మనిషి చనిపోకుండా ఉండగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఏ మనిషి అయినా సరే పుట్టుట గిట్టుట కొరకే అన్నాడు. పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవలసిందే. అప్పుడు ధనవంతుడు చనిపోయాడంట, బీదవాడు చనిపోయాడు. ఆ ధనవంతుడేమో భూమి మీద ఉండేటప్పుడేమో విలాసవంతమైన జీవితాన్ని జీవించాడంట. ఆయన చనిపోయాడు, ఆయన్ని పాతి పెట్టాడు. అప్పుడు ఆ బీదవాడు ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి రాలే రొట్టు ముక్కలను పట్టుకొని ఆ రొట్టు ముక్కలని తింటూ తన జీవితాన్ని కొనసాగించి ఆ యేసు ప్రభువుని నమ్మాడంట. నమ్మితే అప్పుడు ఆ ధనవంతుడేమో వేదన పడుతూ ఉన్నాడు, ఈ లాజరేమో నెమ్మది పొందుతూ ఉన్నాడు. అక్కడ ఒకసారి 25 వచ్చి చదవండి, 16-25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు ఆ సుఖాన్ని అనుభవించావు. అలాగనే ఆ లాజరు కష్టములు అనుభవించరని మా జ్ఞాపకం చేసుకో నువ్వు. ఇప్పుడైతే ఆయన ఎక్కడ నెమ్మది పొందుతున్నాడు. దయచేసి గమనించండి, చనిపోయిన ఆ దరిద్రుడు అక్కడ నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాం చెబుతున్న మాటలు. అందరూ చనిపోతామండి, కానీ మనందరము ఆ బుచ్చులు గారు ఉండే ప్రదేశానికి, అంటే నెమ్మది కలిగిన ప్రదేశానికి వెళ్ళాలి. అది దేవుడి యొక్క సంకల్పము. మనిషి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంది. అది జగత్తు పునాది వేయబడక ముందే మానవుడి పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. మనందరము ఆయన దగ్గర ఉండాలి. అందుకే మనల్ని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించాడండి. మనిషికి ఒక్కడికే అది ఇచ్చాడండి, అది అవకాశం. ఏ జీవరాశులకి దేవుడు ఇవ్వలేదు. దేవుడి పోలికలో దేవుడి స్వరూపంలో కేవలము మానవుడు మాత్రమే సృష్టించబడ్డాడు. ఈ భూమి మీద ఏ జీవరాశులకి ఆ ఛాన్స్ లేదు. ఆయనలాగా ఉంటామని, ఆయనలాగా జీవిస్తామని, ఆయనలాగా బ్రతుకుతామని, ఆయనలాగా మాట్లాడతామని, ఆయనలాగా మనం చూస్తామని, ఆయన సన్నిధిలో ఉంటామని. అందుకు మనిషి పట్ల దేవుడు ఆ జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నెమ్మది కలిగి ఇందులో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండడానికి ఎలాగైతే లాజరు అక్కడ ఉన్నాడో క్రీస్తునందుండి చనిపోయిన ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటారు. తర్వాత క్రీస్తుతో పాటు ఉండే గొప్ప అవకాశం అండి. చనిపోయిన క్రీస్తునందుండి ఎవరైతే చనిపోతారో క్రీస్తుతో పాటు ఉండే గొప్ప అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు వాడేమో పాది పెట్టి అబ్రహాము రొమ్మున నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉన్నారు. ధనవంతుడేమో వేదన పడుతూ భయంకరమైన స్థితిలో ఉంటూ ఆ లాజరు యొక్క చిటికిన మీద కొనను నీటిలో ముంచేసి నా దగ్గర పంపించి నాయనా అని అక్కడ వేదన పడుతూ, యాతన పడుతూ, బాధపడుతూ ఆ భేదవాన్ని పిలుస్తున్నాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఒకసారి మరణించిన తర్వాత, ఒకసారి ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత భూమి మీదకి రాలేమండి. చాలామంది లోకంలో మనుషులు ఏమంటారు, కుక్క రూపంలో పుడతారు, ఇంకే రూపంలో పుడతారు, లేకపోతే ఇంకే రూపంలో వస్తారు, నాయన నా రూపంలో నువ్వు వస్తావు అని అంటారు. అది సాధ్యం కాదు, అది వాస్తవం కాదు. దయచేసి గమనించండి. అప్పుడు అక్కడ ఉన్న ఆయన అబ్రహాము అంటాడు, ఇదిగో భూమి మీద దేవుని యొక్క స్వార్థకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు. అలాంటి వారు వాళ్ళు చెప్పిన మాటలు వింటే ఇగో నీ సహోదరులు నీ దగ్గరికి రారు, అది లాజరు ఉండే ప్రదేశానికి వెళ్తారు. అది వాస్తవం అండి. దయచేసి గమనించండి. ఇక్కడ కూర్చుని మనం అందరం ప్రస్తుతం దేవుడి వాక్యాన్ని వింటున్నాం. మనకు తెలియదు అనడానికి ఛాన్స్ లేదు. దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ దేవుడు తన లేఖనాల్ని వివరించాడు. వివరించినప్పుడు ఒకసారి ఆలోచించాలి,
ఆలోచన చేసి నిజమే కదా, ఈ మరణంతోనే నా జీవితం అంతమైపోద్దా, తర్వాత మరేం లేదా? ఉంది, అసలు జీవితం అక్కడ ఉంది. దయచేసి గమనించండి. ఈ మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? బొద్దుతో కైలాసం సాధ్యం కాదుండోయ్, బొద్దుతో కైలాసం సాధ్యం కాదు. ఈ శరీరాన్ని విడిచిపెడితేనే ఆ పరలోకానికి వెళ్ళేది. దయచేసి అందరూ గమనించి, మనందరము చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? అప్పుడు దేవుడు నా మరణాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఎంచాలి అంటే నేను ఈ భూమి మీద ఉండేటప్పుడు నేనేం చేయాలి? యేసు ప్రభువుని నమ్మాలి. నమ్మిన ప్రతి ఒక్కరి మరణాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఎంచాడు అన్నాడు. అప్పుడు క్రీస్తులో పాటు పరదేశంలో ఉండగలిగేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. క్రైస్తవులకు భౌతిక మరణము మరి ఆశీర్వాదము కారణం ఏమిటంటే, ఒకటి, ప్రభువునందు మృతి చెందుట ధన్యత అన్నాడు, దేవుడితో ఉండే అవకాశం అది. 3, విశ్రాంతి పొందుచూ ఉన్నారు అన్నాడు. నెమ్మది కలిగి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. క్రీస్తుతో పాటు ఉండే గొప్ప అవకాశము ఆ పరదేశంలో ఉండే అవకాశం. పరదేశంలో ఉన్న ప్రతి మనిషి పరలోకానికి వెళ్తాడు. దయచేసి గమనించండి. అప్పుడు భౌతిక మరణం విషయంలో విశ్వాసులు కానీ దేవుడు కానీ ఎలాంటి దృక్పథంతో మాట్లాడారు? అసలు ఒకవేళ నేను క్రైస్తవుని అయితే ఈ భౌతిక మరణం విషయంలో ఎలాంటి దృక్పథం నాకు ఉండాలి, ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? మన క్రైస్తవులమైతే, క్రైస్తవులుగా కొనసాగిస్తున్న మన విశ్వాసాన్ని కొనసాగించిన వారమైతే ఈ భౌతిక మరణం పట్ల మనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? యోబు ఏమన్నాడు? యోబు గ్రంథం తీయండి. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును, నా ఆయుష్ను నా ఆత్మను ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చాడు. మళ్ళీ ఎవరు తీసుకున్న అధికారం? చాలా మంది అంటారు, ఆడెవడో బండి గుద్దీశాడు అని ఆయన చంపేశాడు, ఆడు పట్టును పెట్టేసుకున్నాడు, ఈడు పట్టును పెట్టేసుకున్నాడు, ఆడు అలా చేశాడు, ఇలా చేశాడు అంటారు. ఎవరు ఏం చేయలేదు. మరణం మాత్రము దేవుడి చేతిలోనే ఉందండి. ఏ రూపంలో దేవుడు పిలుస్తాడో ఎవరికీ తెలియదు. మరణం మాత్రము ఆయన చేతిలో ఉన్నది. నీ ఆయుష్షు నా ఆయుష్షు, నీ ప్రాణము నా ప్రాణము దేవుడి చేతిలోనే తప్ప ఈ ప్రపంచంలోని ఏ మనిషి చేతిలోనే లేదు. ఆయన ఏ రూపంలో పిలుస్తాడో తెలియదు. కాబట్టి యోబు భక్తుడు అంటాడు, ప్రాణమును దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. 1వ అధ్యాయము 21 వచ్చి చదవండి. నేను తల్లి గర్భంలో నుండి ఎలాగొచ్చాడంట? దిగంబరిగానే వచ్చాడు. మళ్ళా అదండి, దిగంబరిగానే మనందరం వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాము? మొన్న అప్పుడు ఎక్కడో బర్యాలు చేస్తున్నప్పుడు మొలతాడు కూడా ఉండకూడదు, తిప్పియాలండి అంటాడు. అంటే ఎలాగొచ్చామో అలాగే వెళ్తామండి. అలాంటి దృక్పథం ఉండాలండి. విశ్వాస అయినా క్రైస్తవుడైన ప్రతి మనిషికి మరణమా ఏముంది? ఆయన ఇచ్చాడు ఈ ఆయుష్, ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. బ్రతికినంత కాలం మాత్రము ఎలాంటి ఉద్దేశం ఉండాలి? బ్రతికితే ఒకవేళ దేవుడు పరిచయ నిమిత్తము, దేవుడి సేవ నిమిత్తము నేను బ్రతకాలి. అపోస్తలుడు పౌలుకి అర్థమైంది. పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే ఆ లాభము అన్నాడండి ఆయన. ఎందుకు? మీ ఎదుట నేను ఒకవేళ శరీరంతో ఉండాలంటే మీ నిమిత్తమే ఉండాలి. ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇంకా లాభము అన్నాడు. ఎందుకు లాభం అంటే ఆయనతో పాటు ఉంటాను, నేను యేసు ప్రభుతో పాటు నేను ఉండడానికి నేను వెళ్తున్నాను పౌలు. అలాంటి ఆలోచన మనందరిలోనూ ఉండాలండి. తర్వాత చనిపోయిన వారి యొక్కకే మనం వెళ్తాం తప్ప, మనం దుఃఖం ఉంటుంది, ఎవరికి దుఃఖం ఉండదు అనట్లేదు. మన కుటుంబంలో ఎవరు చనిపోయినా బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కాబట్టి ఆ బాధ దుఃఖం ఉంటుంది. కానీ ఆయన దగ్గరికి నేను వెళ్ళగలను కానీ ఆయన నా దగ్గరికి రాడు. అంతేనండి. చనిపోయిన వాళ్ళు మన దగ్గరికి వస్తారా? చాలా మంది దెయ్యం రూపంలో వచ్చేసాడు, లా రూపంలో వచ్చాడు, ఆయన మీద వాలిపోయింది, ఈయన మీద వాలిపోయింది అంటారు. అవేమి లేవండి, అవేమి లేవు. చనిపోయిన వారికి భూమి మీద జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి ఏ వంతు లేదు. ఈ కార్యక్రమంలో ఎలాంటి పాలు పంపులు లేవు. భూమి కింద సూర్యుని కింద జరిగే ఏ కార్యక్రమంలో కూడా వాళ్ళకి పాలు పంపులు లేవు. మరువబడిరి.
సోదరులు ఆ ఛాయ్ మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఛాయ్ మాత్రమే ఆ బొమ్మను చూసుకుంటే ఆ బొమ్మను చూసుకుంటూనే రెండో రాకడ వరకు అలాగ ఉండాలి తప్ప ఆయన ఏమి భూమి మీదకి వచ్చి ఎవరిని ఇబ్బంది పడరు. దయచేసి అవి గమనించండి. అప్పుడు చనిపోయిన వారి యొద్దకు నేను వెళ్తాను తప్ప వారు మన దగ్గరికి రారు. ఓ భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు అంటాడు, 2వ సమూయేలు గ్రంథం. దావీదు భక్తుడు అంటాడు 12వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడంటే ఆ కుమారుడు చనిపోతాడు, చనిపోక ముందేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. చనిపోయిన తర్వాత అప్పుడు అంటాడు ఆయన భక్తుడైన దావీదు అంటాడు, నా కుమారుడు దగ్గరికి నేనే వెళ్ళాలి తప్ప 22, 23 వచ్చిన నేనే వెళ్ళాలి తప్ప నా కుమారుడు నా దగ్గరికి రాడు కదా అన్నాడు. ఆ బిడ్డ ప్రాణంతో ఉండేటప్పుడు దేవుడు ఒకవేళ నా ఎందుకు కనికరించి ఒకవేళ బ్రతికిస్తాడేమో అని ఉపవాసం ఉన్నాను అన్నాడు. ఇప్పుడు చనిపోయాడు, నేనెందుకు ఉండాలి అని తిరిగి రప్పించలేనే. వాణి యొద్దకు నేనే పోవలసింది కానీ వాడు నా యొద్దకు రాడు. వాస్తవం అది. బైబిల్ మహోన్నతుడైన దేవుడి చేత రాయబడిన గ్రంథం అది, మనుషుల చేత రాయబడింది కాదు. పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగించుకుని ఆయన రాయించుకున్న గ్రంథం అది. వాస్తవం అది. చరిత్ర తిరగేసిన మీరు వాస్తవం అది. కాబట్టి అలాంటి వాస్తవాలను మనం నమ్మి ఆయన నమ్ముకుంటే ఆయన ఇష్టాన్ని జరిగిస్తే నా మరణాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. అప్పుడు ఈ గుడారం ఇది, ఈ శరీరమనే ఈ గుడారం. ఈ గుడారం ఏమవుతుంది? మొట్టమొదటి వచనం చదివాం. ఆదాముతో దేవుడు ఏమన్నాడు? ఒరే బాబు నువ్వు మన్నే పడ్డావు. అప్పుడు ఈ మట్టి గుడారమైన ఈ శిథిలమైపోద్ది. ఈ చేతి పని కాక దేవుడి చేత కట్టబడింది మనకి నిత్యమైన గుడారము, నిత్యమైన నివాసము పరలోకములో ఉన్నది. మనందరము ఈ భూమి మీదకి దేనికి వచ్చాం చెప్పండి? భూమి మీదకి మనందరము ఎందుకు వచ్చి ఉంటాం? యాత్ర చేయడానికి వచ్చామండి. తిరుపతి యాత్రకి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఉండిపోతారు ఏంటండి? మళ్ళీ వచ్చేస్తారు మీ ఊరు, అందరూ వచ్చేస్తాం. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి, ప్రపంచంలో ప్రతి నరుడు భూమి మీద కొద్ది కాలము యాత్ర చేయడానికి వచ్చాడు. ఎంతకాలం అనేది తెలియదండి. మన యాత్ర ముగించిన తర్వాత అక్కడికి వెళ్ళిపోవలసిన వారమే, అక్కడికి అందరం వెళ్ళిపోవలసిన వారమే. ఇక్కడేమి ఈ చోడవరము, అనకాపల్లి, తుంపాల, సభవరం ఇవేమి శాశ్వతం కాదు. కొద్ది కాలమే. ఈ శరీరంలో ఎంతకాలం ఉంటామో అంతకాలం అనుభవించేసి ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవలసిమే. అప్పుడు ఈ శరీరం అనే ఈ గుడారము శిథిలమైపోద్ది. కొరింథీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలోని ఆ మాటలు ఉంటాయి. ఈ తర్వాత రాసుకొని చదవండి. 5వ అధ్యాయము అంటే ఒకవేళ 2 వచనం, మొదటి 2 వచనం చదివేది. ఆ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఆ శిథిలమైపోయినను ఆ చేతి పని కాక ఆ దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము. అదండి ఆయన చేత కట్టబడిందా ఆ నిత్యమైన గుడారము పరలోకములో మనకు ఉంది. ఒక భక్తుడు దాని గురించి నిరీక్షించాడు. భక్తుడైన అబ్రహాము ఆ పునాదులు గల ఆ మహాపట్టణాల గురించి ఎదురు చూశాడట. ఈరోజు మనము ఆ పట్టణముని, శాశ్వతమైన పట్టణము ఇవి కాదు, ఈ భూలోకము మనకు శాశ్వతమైనది కాదు. ఆ శాశ్వతమైన పట్టణము దేవుని చేత కట్టబడినది. దేవుడు దానికి నిర్మాణకుడు, శిల్పుడై ఉన్నాడు. ఆ పునాదులు గల ఆ పట్టణాన్ని గురించి మనం ఎదురు చూడాలి. అక్కడ ఫ్లాట్లు సంపాదించాలి. ఈ భూలోకంలో ఫ్లాట్లు కాదు, ఈ భూలోకంలో ఈ వస్తువులు సామాగ్రి కాదు. అక్కడ మన ఫ్లాట్ రిజర్వేషన్ చేసుకోవాలి. అక్కడ రిజర్వేషన్ చేసుకోవాలంటే భూమి మీద విశ్వాసమైన మనము ఎలా బ్రతకాలి? మరణాన్ని గురించి భయపడవలసిన పని లేదు. కాబట్టి భౌతిక మరణమా ఆయన ఇచ్చింది, అది ఒకవేళ ఆయుష్ ఇస్తాడా ఆయన చెప్తాను. రెండు కూడా ఆయన ఇష్టమైనది. కాబట్టి మనందరికీ ఎలాంటి ఆలోచన ఉండాలంటే ప్రాణముని దేవుడు ఇచ్చాడు, దేవుడికి తీసుకున్నాడని, చనిపోయిన వారి యొద్దకు నేనే వెళ్ళాలి తప్ప వారు నా యొద్దకు రారని. ఈ శరీరము శిథిలమైపోద్ది కానీ ఆత్మ నిత్యము ఉంటుంది. మరి నిత్యము ఉండి ఎక్కడ ఉంటుంది? 2 ప్రదేశాలు మరలా నిత్యము ఎక్కడ ఉంటుంది?
వేదనకరమైన ప్రదేశంలో ఉండాలా, లేకపోతే నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉండాలా? ఈ భూమి మీద ఉండేటప్పుడే మనం నిర్ణయించుకోవచ్చు. శరీరంలో ఉండేటప్పుడే మనం అందరం నిర్ణయించుకోవచ్చు. నా ఆత్మని నేను ఎక్కడ ఉండగలిగేటట్లుగా నేను ఈ భూమి మీద బ్రతుకుతున్నాను. దయచేసి గమనించండి. నెమ్మది కలిగిన ప్రదేశంలో ఉండడానికే మనల్ని ఈ భూమి మీదకి యాత్ర చేయడానికి పంపించాడు. మరలా ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాలి. శనీశ్వరుడు ఉన్నాడు, శాతానుడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళకూడదు. వాడికి వాడి దూతలకి సిద్ధపరిచిన నిత్యాగ్ని అన్నాడు. ఆ నిత్యాగ్నిలోనికి మనం ఎవరు వెళ్ళకూడదు అంటే ఈ భూమి మీద ఉండేటప్పుడే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన మాట విని ఆయన ఎవరైతే పంపించారో ఆయన ఏది విశ్వాసం ఉంచితే నిత్యము జీవించే ప్రదేశంలో, ఆ నెమ్మది కలిగిన ప్రదేశంలో నేను ఉంటాను. పరలోక పట్టణము చేరుటకు ఎదురు చూచుట. 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. పరలోక పట్టణాన్ని గురించి ఎదురు చూడాలి. ఈరోజు మనకు పరలోకము అక్కడ ఉంది, నిత్యమైన నివాసము పరలోకంలో ఉన్నది అన్నాం. ఆ పట్టణాన్ని గురించి మనందరం ఎదురు చూడాలి. మన నిరీక్షణ అది. సోదరులు చదివించారు వాక్యం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఈ బుచ్చులు గారు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. వారి గురించే మేము తెలియజేస్తున్నాము అని తెస్సలోనికీ సంఘానికి పౌలు రాస్తూ తెలియజేస్తున్నాడు. కాబట్టి నిద్రించిన వారి గురించి, కాబట్టి ఆ పరలోకంలో వెళ్ళాలి అంటే ప్రస్తుతం దీర్ఘకాల నిద్రలో ఉన్న ఈయన ఆ పరలోకానికి చేరుతాడు. ఎప్పుడంటే యేసు ప్రభు రాకడ. యేసు ప్రభు 2వ రాకడ ఉంది. ఆ 2వ రాకడలో క్రీస్తునందు ఎవరైతే మృతి చెందారో వాళ్ళందరూ ముందు వెంట పెట్టుకుని వస్తాడు. ఆ తర్వాత మనం ఒకవేళ సజీవంగా ఉంటే ఈ శరీరాలు కూడా మార్పు చెంది, ఈ శరీరంతో వెళ్ళాలి, ఈ శరీరాలు కూడా మార్పు చెంది మహిమా శరీరంగా మార్చబడి మనం వెళ్తాం. నమ్ముకునే ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఉంటాం. నమ్ముకోలేని ప్రతి ఒక్కరూ వేదనకరమైన ప్రదేశంలో ఉంటాం. ఆ వేదన మీరు చూశారా, వెళ్ళొచ్చారా అని మీరు ప్రశ్న చేయొచ్చు. ఇదిగోండి వాస్తవాల్ని దేవుడి గ్రంథం తెలియజేస్తాం. ఇది దేవుడి చేత రాయబడిన గ్రంథం. కాబట్టి ఈ వాస్తవాలను మేము నమ్మి ఈ లోకానికి సువార్త ప్రకటించగలిగే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే సువార్త అంటే మంచి వార్త, అదేమి మతంలో కలిసిపోవడము లేకపోతే ఇంకేందులో కలిసిపోవడం అది కాదండి. పరలోకానికి వెళ్ళగలిగే మార్గం అది. మన కొరకు నిత్యమైన నివాసము పరలోకంలో ఉన్నది అన్నాడు. ఆ పరలోకానికి నేను చేరాలంటే భూమి మీద ప్రతి మనిషి యేసుక్రీస్తుని అంగీకరించాలి. అబ్రహాం భక్తుడు అంటాడు. ఎబ్రీ పత్రిక ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలోని ఒక మాట అంటాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము గురించి అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నాడండి. దేవుడు దేనికి శిల్పి, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్నాడు. దయచేసి ఇక్కడ కూర్చుని మనమందరము మన నిరీక్షణ కూడా ఆయన దేనికైతే ఈ భూమి మీదకి మనల్ని ఏ ఉద్దేశంతోనైతే మనం ఈ భూమి మీదకి పంపబడ్డామో ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని జరిగించి తన విశ్వాసాన్ని కొనసాగించి ఎలాగైతే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడో విశ్వాసమైన మనము ఒకవేళ దేవుని నమ్ముకోకుండా క్రీస్తుని అంగీకరించుకుంటా ఉన్నవారు ఎవరైనా ఉంటే అంగీకరించి వారి విశ్వాసాన్ని కొనసాగించిన వారమైతే మనము కూడా ఒకనాడు ఆ పునాదులు గల ఆ పట్టణానికి వెళ్తాము. అట్టి నిరీక్షణతో మనము కూడా ఉండగలిగితే మన మరణానికి కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఎంచుతాడు. భౌతిక మరణం అనేది కీడు కాదు, శాపము కాదు. భౌతిక మరణము దీవెన, ఆశీర్వాదము. క్రైస్తవులకు ఎలాంటిదంటే పదవి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఉద్యోగం చేసిన వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ఎంత ఆనందిస్తారా? మరి మరణం కూడా పదోన్నత లాంటిది. క్రైస్తవులకు మరణం అనేది పదోన్నతి, ఆ ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. కాబట్టి మనందరము ఇక్కడ కూర్చున్న మనందరికీ మరణం అనేది ఒక పాఠం. చనిపోయిన వారి గురించి బాధపడాల్సిన పని లేదు.
బ్రతికున్న మనము ఆలోచన చేసి ఎవరి మరణాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఎంచుకున్నాడు. మరి క్రీస్తునందుండి మృతులైన వారి మృతులు ధన్యులు అన్నాడు. అలాంటి వారి మరణాన్ని ఆశీర్వాదకరం అన్నాడు. మరి నా మరణాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఎంచాలి అంటే నేనేం చేయాలి అంటే భూమి మీద ఉన్న ఈ శరీరంతో ఉన్న నేను యేసు ప్రభువుని అంగీకరిస్తే, నా విశ్వాసాన్ని కొనసాగిస్తే చివరి వరకు, మరణము వరకు అన్నాడు, మధ్యలో ఆపివాడు, మరణము వరకు నా విశ్వాసాన్ని కొనసాగించిన వాడు అయితే మన మరణాన్ని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా పెంచుతాడండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి. ఆలోచించి ఏది వాస్తవము ఏది అవాస్తవము ఒకసారి గమనించి యేసు ప్రభువుని అంగీకరిస్తే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాను. ఇదేమి తప్పుడు మార్గము కాదు, లేదా మతంలో కలిసిపోవడము కాదు, మతాన్ని స్వీకరించడం కాదు, పరలోకానికి అంగీకరించడం, పరలోకానికి వెళ్ళగలిగారు. భూమి మీద ఉన్న ఏ మనిషికైనా ఉద్యోగస్తుడికి గవర్నమెంట్ జీతం ఇస్తాడు, అంతేనా? గవర్నమెంట్ జీతం ఇస్తాడు. లేకపోతే ఇంకొకరికి ఎవరైనా ఏదైనా ఇవ్వచ్చు, కానీ నిత్య జీవాన్ని ఇచ్చేది మాత్రము ఒక్క దేవుడే. నిత్య జీవాన్ని ఇచ్చేది మాత్రము మహోన్నతుడైన దేవుడు మాత్రమే. ఆ నిత్య జీవాన్ని గురించే ప్రయాసపడాలి, ఆ నిత్య జీవాన్ని గురించే ప్రాకులాట పడాలి. ఈ భౌతికమైన శరీరంలో మనమందరము ఈ భూలోకంలో అనేకమైన వాటిని సంపాదించడానికి ప్రయాసపడతాం. కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏమి పట్టుకుని వెళ్ళమండి, మనం ఏం పట్టుకుని వెళ్ళాం. ఏది పట్టుకుని వెళ్తామంటే అదిగో ఆ క్రియలు. మనం చనిపోయిన తర్వాత మన గురించి మాట్లాడేవి క్రియలు. మరి ఏ క్రియలతో ఈ భూమి మీద నేను బ్రతుకుతూ ఉన్నాను? సత్క్రియలు మన గురించి మాట్లాడతాయి, చనిపోయిన తర్వాతే మాట్లాడతాయి. ఆ కవిత అనే ఒక ఆమె గురించి, ఆమె చనిపోయిన తర్వాత ఆమె చేసే క్రియలు మాట్లాడాయి. కాబట్టి ఒకవేళ విశ్వాసులుగా మరణం పట్ల మనకి ఎలాంటి ఆలోచన ఉంది? మరి క్రైస్తవుల మరణాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చితే, ఒకవేళ క్రైస్తవులు కాకుండా నేను ఇక్కడ ఉంటే మరి నా మరణాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఎంచాలి కదా అని ఉద్దేశం కలిగి జీవిస్తే, తప్పనిసరిగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే అందరి మరణాన్ని, ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరినీ దేవుడు తన పిల్లలుగా అంగీకరించి వారికి కావలిస్తున్న పరలోక ఆశీర్వాదాలని, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని దేవుడు వారికి ఇస్తాడు. క్రీస్తునందు ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదమును వారికి అనుగ్రహించును అన్నాడు. కాబట్టి ఆయన దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు నేను పొందాలంటే, నిజంగా నేను ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలంటే ఆ యేసుక్రీస్తుని అంగీకరిస్తే నాకు కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ప్రతి ఒక్కరూ గమనించి మనందరము ఆయన కోరుకునేటట్లుగా బ్రతికితే మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి మన మరణాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆ ధనవంతుడు బాధపడే ఆ బాధలోనికి ఎవరు వెళ్ళకూడదు. ఆ సహోదరుల గురించి, భూమి మీద ఉండే సహోదరుల గురించి ధనవంతుడు అక్కడ బాధపడుతూ ఉన్నాడు. అమ్మో, నా సహోదరులు ఇంకా 5 ఉన్నారు, వాళ్ళు నా దగ్గరికి రాకూడదు అని ఆయన వేదన పడుతూ ఉన్నాడు. మరి మనము అలాంటి స్థితికి వెళ్ళకూడదు. నెమ్మది కలిగిన స్థితికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని అంగీకరిస్తే తప్పనిసరిగా మనందరము నెమ్మది కలిగిన ప్రదేశంలోకే వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి గమనించాలని మనం చేస్తూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ క్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ, ఏర్పాటు చేసిన కుటుంబానికి నా వందనాలు చెల్లిస్తూ, నన్ను పిలిచిన కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సోదరులకి మిగతా సమయాన్ని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు మరణాన్ని గురించి చక్కని వివరణ మన సహోదరులు చేస్తున్నారండి. ఎందుకంటే క్రైస్తవులమైన మనకి ఈ విషయాలన్నీ తెలుసు, కానీ ఇక్కడ చాలామంది క్రైస్తవేతరులు ఉన్నారు కనుక అందరికీ కూడా కొంచెం తెలియచేయాలనే ఉద్దేశంతో సహోదరులు కొంచెం ఓపికగా ఈ విషయాలన్నీ మనకి తెలియజేశారు. మంచి విషయాలు తెలియజేసిన సహోదరులకి మనందరి తరఫున వందనాలండి. వాస్తవానికి ఈరోజు ఈ కూడికి ఎందుకు పెడతారంటే, బైబిల్లో మాట ఉందండి, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని సామెతల గ్రంథంలో 10:7 రాయబడింది. అంటే ప్రభునందు నిద్రించిన వారందరూ నీతిమంతులండి, నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం.
అందుకనే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళమని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పుట్టినరోజులకు వెళ్ళడం కంటే, పెళ్లి రోజులకు వెళ్ళడం కంటే, ఒక వ్యక్తి చనిపోయిన దగ్గరికి వెళ్తే ఎంత ఆశీర్వాదం అంటే ఇక్కడ మనకి టీచింగ్ దొరుకుతుంది అనమాట. ఈయనంటే వృద్ధాప్యంలో చనిపోయాడు, కొంతమంది యవ్వన కాలంలో చనిపోతుంటారు. అప్పుడు ఏంటి ఇంత చిన్న వయసులో చనిపోయాడు, ఈయన ఎందుకు చనిపోయాడు అని ఆలోచిస్తారు అందరూ. ఇతను చెప్పిన మాట వినేవాడు కాదు, లేకపోతే తాగుడు వాళ్ళు చనిపోయాడు, లేకపోతే ఇదిగో ఈ బైక్ స్పీడ్గా తీయడం వల్ల చనిపోయాడు అని, లేకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, ఇలా చేయకూడదని అక్కడికి వెళ్ళాక మనం కొంచెం టీచింగ్ పొందుతాం అన్నమాట. ఓ పిసనారోడు చనిపోయాడు అనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం పొందుతాం? ఎంత పిసనార్థానం చేసి పోగొట్టాడు, అన్ని వదిలేసిపోయాడు, చిచ్చి ఇలా బతకూడదు అని టీచింగ్ పొందుతామండి. ఏమండి? లేకపోతే గయ్యాలి లేకపోతే రౌడీ లాంటి వాడు చనిపోయాడు అనుకోండి, అందరినీ తినేసి వదిలేసేవాడు ఈయన చనిపోయాడు, పేడ పోయింది అని అందరూ చెప్పుకుంటుంటే అది విన్నాక చిచ్చి నా గురించి ఎవరో నేను చచ్చిపోయాక నా గురించి ఇలా బేడగా మాట్లాడుకునే పరిస్థితి రాకూడదని మనం టీచింగ్ పొందుతాం. అందుకనే ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలండి, అదే బైబిల్ చెప్తూ ఉంది. అయితే మా మావి గారు బుచ్చులు గారు అండి, మా పెద్ద మావి గారు, ఆయన గురించి నేనేం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మావి గారు పెద్దగా చదువుకున్నాడు కాదు, ధనవంతుడు కాదు, అందగుడు కాదు, కానీ ఆయన గురించి నేను ఒక మాట చెప్పగలండి. ఆయన చాలా రోషం గలవాడు, పౌరుషం గలవాడు. ఆయన ఎంత రోషం గలవాడు, ఎంత పౌరుషం గలవాడు అంటే ఆయనకు ఒకే ఒక ఆడపిల్ల. మరి ఆయన ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇంటికి వచ్చి చేయగలగలేదండి, అంత పౌరుషం గలవాడు. అంటే ఆ కూతురు ఇంటికి వచ్చి తినాలంటే అల్లుడు చనిపోయినా సరే కానీ ఆయన వచ్చేవాడు కాదు. ఎందుకంటే మనవడు ఉన్నాడు కదా, మనవడు అల్లుడు చూసుకునేవాడు అనమాట. ఇంటికి వెళ్ళి నేను తిన్నాం అనేవాడు అండి. మా ఇంటికి కావాలంటే ఇక్కడికి తెచ్చిమ్మని తింటాను కానీ అక్కడికి వెళ్ళి తిన్నా అనేవాడు అనమాట. అంత పౌరుషం, అంత రోషం గలవాడండి. నిజంగా పురుషులందరికీ ఒక మంచి ఆదర్శవంతుడు. ఏ పురుషులైనా సోమరుగా ఉండకూడదు, కష్టపడి తన భార్యని పోషించుకోవాలని బైబిల్ చెప్తుంది. ఈయన నిన్న మొన్నటి దాకా కూడా కళ్ళు కనపడకపోయినా ఈయన ఏదో పాము పొడిచిందంట ఎప్పుడు యవన కాలంలో. ఈయనకి ఇప్పటి వరకు కూడా కళ్ళంట అలా నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట, మాట్లాడుతుంటే నీళ్ళు వచ్చేస్తుంటాయి. అందువల్ల అసలు సరిగా కనపడదు. అయినా సరే కళ్ళు కనపడకపోయినా, చెవులు వినపడకపోయినా, రెండు చెవులు బాగా వినపడవాడు. వాళ్ళ మనవడు నేను కలిపి ఒక చెవిటి మిషన్ కొన్నాం, ఆయన నెట్లో బుక్ చేసాం, అతనికి పెట్టేద్దామని చాలా ట్రై చేసాం, ఆయన పెట్టుకోలేదండి. ఆయన మేము ఇచ్చినా సరే ఆయన వాడుకోలేదు, వద్దు నాకు వద్దు అనేసేవాడు అనమాట. కష్టపడి పనిచేసేవాడు. ఇటుకలు బట్టీలకు వెళ్ళి ఒక్కరోజు మానకుండా బలవంతంగా మానిపించారేమో ఆయన చేత పని, ఆయన మాత్రం వెళ్ళిపోతున్నాడు అనమాట డైలీగా. అంత కష్టజీవండి నిజంగా, ఎవరిది ఆశించకుండా ఉండేవాడు. ఆయనకి ఇప్పుడు ఏదైనా మా జ్యోతమ్మకి ఏదైనా సంబంధం వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇల్లు లేదండి ఇచ్చేద్దాం అంటే వద్దనేవాడు అండి. ఇల్లు లేకపోతే ఎలాగవుతుంది, వద్దొద్దు ఇల్లున్నోడికి ఇద్దాం అనేవాడు అండి. అంటే ఆయన ఏం చూశాడంటే, నా కూతురికి ఎలాగా నేను బాగా ఉన్న వాళ్ళకి ఇవ్వలేకపోయినప్పుడు, లేకపోతే మంచి ఇల్లు ఉన్నవాడికి ఇవ్వలేకపోయాను, మనవరాలకు మాత్రం ఇల్లు ఉండాలి అనుకునేవాడు అన్నమాట. ఒక ఇల్లు సంపాదించుకున్నాడండి ఆయన. ఎప్పుడు నాకు పెళ్ళి అయ్యేటప్పటికే వాళ్ళకి ఈ ప్లేస్ ఉంది, ఈ ఇల్లు ఉందండి. అంటే ఆయనకి ఒక మంచి గురి ఉందన్నమాట. ఏమండి? కుటుంబం పట్ల ఒక మంచి బాధ్యత కలిగిన వాడిగా కనపడుతున్నాడండి. ఈ భూమి మీద ఒకవేళ ఆయన పెద్ద విలువైనది ఏం కాదులండి, ఏదో ఆయన తగ్గ ఆయనకు ఉంది. కానీ యేసుప్రభుని నమ్ముకోవడం వల్ల యేసుప్రభు ఆయనకి ఎంత గొప్ప విలువైనటువంటి ఇంటిని ఇవ్వబోతున్నాడు తెలుసా అండి? ఒక వచనం మీకు గుర్తు చేస్తానండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం మొదటి 2 వచనాలు చదివితే యేసుప్రభు చెప్పిన మాట అండి. ఇది ఎవరో మనుషులు చెప్పిన మాట కాదు. యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీద చనిపోవడానికి ముందుగా మాట్లాడండి. తను వెంబడించిన శిష్యుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆయన చనిపోబోతున్నాడు. ఆయన చెప్పే మాటలు ఏమిటో చూడండి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములో కలవో, లేని ఎడల మీతో చెప్పుదునో, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండిటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును.
ఏమండి? ఇప్పుడు మనం కూడా ఉట్టు మాటలు చెప్తుంటాం ఎవరికైనా. ఏంటి? జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భయపడకండి, హృదయాలు కలవరపడనివ్వకండి అని. ఆ ఉట్టు మాటలు ఎవరు ఆదర్చవండి. జాగ్రత్త జాగ్రత్త అని 1000 సార్లు చెప్పినా వాళ్ళకేం ఆదరణ కలగదు. యేసుక్రీస్తు వారు మాత్రం అలా ఉట్టు మాటలు చెప్పడం లేదు. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఇగో మీకు ప్రాపర్టీ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను. ఇక ప్రాపర్టీ ఉందంటే ఏమవుతుందండి? కొంచెం ధైర్యం. ఏమండి? మేము ఇంతకాలం మిమ్మల్ని వెంబడించాం, మీతో ఉన్నాం, అయితే మీరు మాకు ఇచ్చే ఆస్తి ఇదనమాట అని ఒక తండ్రి ఎలాగైతే పిల్లలకి ఇదిగోనైనా మీకు ఇది సంపాదించాను, ఇది మీకు ఇస్తున్నాను అని చెప్పి చనిపోతే ఆ తండ్రి పట్ల అంత అభిమానం ఉంటుందండి. నా తండ్రి నన్నేమి ఒంటరిని చేయలేదు, లేకపోతే ఒక ధీరుడిగా వదిలేలేదు, నాకంటూ ఏదో ఒక ఆస్తిని సమకూర్చే వెళ్ళాడని ఒక ఆదరణ పొందుతాం. యేసుక్రీస్తు కూడా శిష్యునికి ఈ భూమి మీద ఏ ఆస్తి ఇవ్వలేదండి, కానీ పరలోకంలో ఉన్న ఆస్తిని గుర్తు చేస్తున్నాడు. పరలోకంలోనట యేసుక్రీస్తు వారు ఎక్కడుంటారో అక్కడ వీళ్ళు ఉండేలాగా స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అన్నాడు. ఏమంటే స్థలాల గురించి ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా బాగా తెలుసు. ఏమండి? ఇప్పుడు ఈ సబ్బవరంలో మావి గారు సంపాదించుకున్న స్థలం ఇది అమ్మితే నాకు తెలిసి ఒక 25 లక్షల పైన వస్తుందండి. ఏమండి? మంచి ప్రాపర్టీ. ఇదే స్థలాన్ని, ఇంత స్థలాన్ని మనం వైజాగ్లో చంద్ర బ్రదర్స్ పక్కన, సిఎంఆర్ పక్కన కొనాలనుకుంటే దొరుకుతుందమ్మా? అక్కడ ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది. ఏమండి? హైదరాబాద్లో మా సుమంత్ వాళ్ళు అక్కడ జాబ్ చేస్తుంటారు. ఆ ఏరియా చూస్తే అన్ని 40 అంతస్తులు ఉంటాయి అక్కడ అన్ని. అలాంటి చోట కొనాలనుకోండి 100 కోట్లైనా దొరకదండి. అంత ప్లేస్ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఏమంటే మనం దేశాన్ని బట్టి స్థలాల రేట్లు ఉంటాయి, సిటీని బట్టి స్థలాల రేట్లు ఉంటాయి. కొన్ని ప్లేసులు ఇప్పుడు చంద్రమండలంలో కూడా అమ్ముతున్నారంట ఫ్లాట్లో. అక్కడ ఎంత ఉంటుందో మరి మనకు తెలియదు. కాస్ట్ కొనుక్కున్న కొనుక్కుంటున్నారు. ఏమండి? బుచ్చుల గారికి యేసు ప్రభు స్థలాన్ని సిద్ధపరచి వెళ్ళాడండి. అమ్మ, ఎంత విలువైన స్థలం తెలుసా? ఈ భూమి మీద ఉన్న మన సమస్తాన్ని అమ్ముకున్న పరలోకంలో ఒక గజం కూడా మన స్థలం దొరకదండి. కేవలం యేసు ప్రభు నమ్ముకున్నది తప్ప. ఏమండి? యేసుక్రీస్తు వారు ఈ గొప్ప ఆఫరు ఆయన్ని విశ్వసించిన వారికి ఆయన్ని వెంబడించిన వారికి మాత్రం ఇస్తున్నారు. బుచ్చుల గారికి ఈ భూమి మీద ఈ స్థలం ఇది గ్యారెంటీ కాదు. కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత మనవడికో ఎవరికో వెళ్ళిపోతుంది. కానీ పరలోకంలో దేవుడు యేసు ప్రభు ద్వారా ఇచ్చే ఆ స్థలం మాత్రం ఇంకెవరికి ఇచ్చివేయబడేది కాదండి. అది శాశ్వత కాలం ఉండేటటువంటి. ఏమంటే దేవుడితో ఉండడం, దేవుడు పక్కన యేసు ప్రభు పక్కన ఉండడం, అది ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. భూమి మీద మనం ఏదో ఒక 2 గంటలు ఆరాధనలో కూర్చుంటాం, దేవుడితో గడిపాను అనుకుంటాం. మళ్ళీ మనం ఇంటికి వచ్చేసి మళ్ళీ మనం దైనందిక జీవితంలో పడిపోతాం. డ్యూటీకి వెళ్తాం, ఓటీ చేస్తాం, ఏ చేస్తాం, మళ్ళీ గుర్తు రాదండి. కానీ 24 అవర్స్ దేవుడితో గడిపే అవకాశం భూమి మీద ఎవరికి దొరకదు. ఎవరికి దొరుకుతుంది తెలుసా? బుచ్చి గారికి దొరుకుతుంది. ఎందుకంటే ఆయన సదాకాలం దేవుడితో ఉంటున్నాడు కాబట్టి. శాశ్వత కాలం దేవుడితో ఉండే అవకాశం. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన్ని ఎదుర్కొని చూసే అవకాశం దొరుకుతుంది. అలాగే పరలోకంలో కూడా శాశ్వత కాలం ఉండే గొప్ప అవకాశం దొరుకుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు ఇన్ని మాటలు చెప్పినా సరే కానీ స్త్రీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. స్త్రీలు ఏడుస్తుంటారు కామన్గా. ఇప్పుడు మా వదిన గారు చాలా ఏడుస్తుంది, ఇందా నుంచి గమనిస్తున్నాను. మనం ఎన్ని వాక్యాలు చెప్తున్నా ఆవిడకి ఆ దుఃఖం వస్తూ ఉంటుంది. అలాగా గుర్తు వస్తుంటారు వాళ్ళ నాన్నగారు, ఆయన చేసిన పనులు అన్ని గుర్తు వస్తుంటాయి. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఏడుస్తున్న స్త్రీలను పిలిచి ఓ మాట అన్నారండి. యెరూషలేము కుమార్తెలారా, నా గురించి ఏడవకండి, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అన్నారు. ఒకవేళ బుచ్చులు గారు కూడా అవకాశం ఉంటే అదే చెప్తారండి. ఎందుకంటే ఆయన యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించి బాప్తిస్మం పొందుకొని ఆయన పాపాలన్నీ కడుక్కొని నీతిమంతుడిగా తీర్చబడి చనిపోయే వరకు కూడా మరణం వరకు నమ్మకంగా ఉండి ఆయనంత అనారోగ్య పరిస్థితులు వస్తే ఇంకొకరు ఎవరైతే చర్చికి రారండి. ఎందుకంటే చాలా దూరం చర్చ్ బిల్డింగ్, అక్కడికి నడుచుకొని వచ్చేవారు కర్ర పట్టుకొని.
అందరికంటే ముందు వచ్చి కూర్చునేవాడు. మాకు 11:30కి ఆరాధన అయితే 9:30కి వచ్చి కూర్చునేవాడు అంట. మా శశి విసిగిపోయేవాడు అనమాట. ఇంత వేగం వచ్చి స్టార్ట్ చేసి అనేవాడు అంట. అంటే టైమింగ్ కూడా చూసుకోకుండా ముందుగా వచ్చి కూర్చునేవాడు అనమాట. అంటే అంత ఆసక్తి, అంత తీవ్రత. చనిపోయే ఒక వారం 10 రోజుల ముందు నుంచే రాలేదు, కానీ అంతవరకు వచ్చారండి. చాలా భక్తిపరుడు అండి, నిజంగా మంచి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు. ఆయనకి వదిలేస్తే వాక్యం కూడా చెప్పగలడు అంత బాగా. నేను నా పెళ్ళిన కొత్తలో ఎవరో మా అత్తగారు ఊళ్ళో ఒక ఆయన పెద్ద ఆయన చనిపోతే ఈయనకి 5 నిమిషాలు మాట్లాడమని ఇస్తే సూపర్గా మాట్లాడాడండి. నేను అదే వింటాం, బాగా చెప్పాడు వాక్యం. అది చదువు లేకపోయినా సరే ఎంత దైవజ్ఞానం ఉంది ఈయనకి అనిపించిందండి. ఏమండి, మరి మంచి ఆదర్శవంతుడండి నిజంగాను. ఆయనకి అందుకనే ఆయనకి ఒక కోరిక తీరకుండా చనిపోతాడేమోనని బాధ ఉండేది. ఏంటంటే జ్యోతి వివాహం. చాలాసార్లు నన్ను వారం అడిగేవాడు ఒకటే ప్రశ్న. నాకు ఆయన ఎదురు పడితే నన్ను అడుగుతాడు చూడు ఇప్పుడు అనుకునేవాడిని, ఏం కూతురు పెరిగేవా ఇంకా అనేవాడు అనమాట. అస్తమానం అదే డైలాగ్ వేసేవాడు నాకు. నేనేం చెప్పినా ఆయనకి కనబడేది కాదు, ఆయన ఏదో అర్థం చేసుకునేవాడు. ఏమంటే ఆ కోరిక తీరిందండి. అలాగే జ్యోతికి గర్భఫలం కూడా దేవుడిచ్చారు, అది కూడా చూశాడండి. అంతకన్నా కావాల్సింది ఏం చెప్పండి. ఏమంటే ఆయన మా ప్రాణమంతా జ్యోతమ్మ మీద ఉండేది ఎక్కువగాను. ఆమెంటే చాలా ఇష్టంలా ఉంది బాగా. అందువల్ల ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మంచి వృద్ధాప్యం. ఏమండి, దేవుడు తన ఆశలన్నీ నెరవేర్చి తృప్తిపరిచాడు. అలాగే ఆయన అంతకాలం అలా బ్రతికాడంటే కూడా కారణం పైడమ్మ గారండి. మనం ఆమెను ఎప్పుడు చూడం, కానీ మా అత్తగారు చాలా బాగా వండుతుందంట వంటలు అవి. మా సుమంత్ అందరూ సర్టిఫికేట్ ఇస్తుంటారు. ఏం చేతు వంటది ఎవరైనా తింటే ఇంకొక 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారు. అంటే బాగా దృష్టి పెట్టి భర్తకి ఎలా వండాలో అన్ని కరెక్ట్గా వేసి చక్కగా టైం టు టైం మళ్ళీ టైం మెయింటైన్ చేస్తుంది. వారం ఆయనకి 80 వండుతుందండి. అంటే చాలా డెడికేటెడ్గా ఆ భర్తను బాగా చూసుకుందండి. అందువల్లే ఇంతవరకు ఆయన బతికాడంటే కారణం ఒకటి దేవుడి ఆశీర్వాదం, 2 తన భార్య పరిచర్య అండి. అంత బాగా అతన్ని ప్రేమించింది, బాగా చూసుకుందండి. నిజంగాను వీళ్ళు నిజంగా అన్యోన్యంగా ఉంటారు. మరి దేవుడు వాళ్ళు జతపరిచినందుకు చనిపోయే వరకు కూడా వాళ్ళు కలిసి బ్రతికారు. ఇద్దరు కూడా ఒకే మార్గంలో మరి దేవుళ్ళలో కొనసాగారు. వీళ్ళని చూస్తుంటే నిజంగా ఆదర్శవంతులుగా అనిపిస్తుందండి. మరి ఇంత చక్కని కుటుంబం. మరి మావయ్య గారు మన మధ్య లేకపోయినప్పటికీ మరి మనందరం కూడా అత్తయ్య గారి కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆయన లేని లోటు మనం తీర్చలేమండి, దేవుడే తీర్చాలి. కానీ ఆమెని మాత్రం బాధ పెట్టకుండా, ఎవరు ఆమెని ఎప్పుడు కూడా ఆమెని కసురుకోకుండా, ఆమె చనిపోయే వరకు కూడా ఆమెని గౌరవంగా ఆయన ఉంటే ఎలాగైతే మనం చూసుకునే వాళ్ళం అలాగే చూసుకుందామండి. అందరం కూడా ఆమె పట్ల బాధ్యత కలిగి మనందరం ప్రవర్తిద్దామండి. మరి ఈ కుటుంబాన్ని ప్రేమించి మరి వచ్చినటువంటి బంధువులందరికీ, స్నేహితులందరికీ, సంఘ సభ్యులందరికీ, దైవ సేవకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి నాగరాజు ఉన్నారండి. నాగరాజు, సరే, ఈరోజు మా తాతగారి యొక్క జ్ఞాపకార్థ కూడికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలండి. మా తాతయ్య గారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారండి. మా నాన్నగారు అయితే మమ్మల్ని ఏ రోజు కూడా పెంచలేదంటే మా నాన్న ఒక శక్తి తీయడం కూడా మనకు తెలియదు. అది మా నాన్న. కానీ మా అమ్మమ్మ మా తాతయ్య మమ్మల్ని పెంచారు. మనం ఎదగడానికి ఏంటి, మనం చదవడానికి ఏంటి, మా అవసరాలన్నీ కూడా మా అమ్మమ్మ తాతయ్య చూసుకున్నారు. మా తాతయ్య అంటే నేను ఆదివారం పాటు ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీ ఇంటికాడికి అన్నం తినాలి. నేను వచ్చి ఇక్కడ అన్నం తినకపోతే వాళ్ళు తినేవారు కాదు. నేను వచ్చి ఇక్కడ అన్నం తిన్న తర్వాత వాళ్ళు తినేవారు అన్నమాట. అంటే అమ్మమ్మ చికెన్ అది ఉండేది, ఏదో చికెన్ మటన్ ఏదో ఉండేది. నేను తిన్న తర్వాత వాళ్ళు తినేవారు. నన్ను కన్నా మా అన్నీని ఎక్కువ బాగా చూశారు. మా అన్నయ్య చనిపోయాడు కానీ అంతే, మా అన్నయ్య బాగా చూసుకుంటాడు. తాతయ్య యొక్క రుణాన్ని తీర్చుకోవాలంటే ఇదే నా అవకాశం నాకు. అందుకోసమే దీన్ని ఏర్పాటు చేశాను. మీ అందరికీ వందనాలండి. మీ అందరి కోసం బిందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా రామయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళవలసిందిగా కూర్చున్నానండి. అందరికీ వందనాలు. చిన్నప్పుడు అమ్మ చనిపోయిన వెంటనే
నాకు 5 6 ఏళ్ళు ఉన్నప్పుడే అమ్మ చనిపోయారండి. అప్పుడు నాన్న వచ్చి తీసుకెళ్ళారని నాకు చెప్పారు. తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత చెప్పారు. అమ్మ నాన్న వచ్చి నేను అక్కడికి తీసుకెళ్ళారని మా పెద్దమ్మ చెప్తూ ఉండేది. ఒక సంవత్సరం పాటు వేపగుంటలో ఉంచి నన్ను వాళ్ళు పెంచారండి. అవగాహన తెలిసిన తర్వాత నేను అప్పుడు అలాగ అర్థం చేసుకుంటూ అమ్మ నాన్న వాళ్ళతో కలిసి ఎక్కువగా సహవాసం చేస్తూ ఉండేదాన్ని. తర్వాత ఎప్పుడు వచ్చినా సరే పెదనాన్న నన్ను పిలవడం అలవాటు లేదు, నాన్న అని పిలిచేవారు. అంతకంటే గొప్ప సంగతి ఏంటంటే అందరం కలిసి క్రీస్తు సంఘంలో ఉంటూ ఒకే సహవాసం కలిగి మన తండ్రి అయిన దేవునికి అందరం పిల్లలు అయ్యామండి. అది గొప్ప సంగతి. దేవుళ్ళలో ఉన్నాము, అందరం ఒకే ప్రేమ కలిగి ఉన్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు. అందరూ విందు చేసి అలవాల్సినగా కూర్చుని ఉంది. అందరికీ వందనాలు. ముగ్గురు ప్రార్థన చేసుకున్నామండి. ఒక నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకమందున్న అమ్మ తండ్రి, రామస్వరూపుడు నాయన, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. మా సహోదరులు, మా ప్రియులు, మా మామయ్య గారు అయినటువంటి బుచ్చులు గారికి నాయన మరి ఈ రోజునైనా మరి ఘననివాళి అర్పించడానికి కుటుంబం నాయన మరి సంఘం అందరూ కలిసి పాలు పంపులు పొంది నైనా ఈ యొక్క ఆదరణ కూటాన్ని విజయవంతంగా నైనా మరి పూర్తి చేసుకోవడానికి మీ సహాయాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తుతులనైనా. ఆయన పట్ల ఆయన కుటుంబం పట్ల ఉన్న అభిమానంతో ప్రేమతో విచ్చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము నైనా వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని రక్త సంబంధులందరినీ కూడా ఆదరించండి నాయన. మేమందరూ నాయన వాక్యం బట్టి ఆదరింపబడ్డామని నమ్ముచున్నాము. మా తండ్రి నీ చిత్తమైతేనైనా మరి ఈ కార్యక్రమానికి ఇలాగనైనా మరి వచ్చి వాక్యం బోధించినటువంటి సహోదరులు సచిన్ గారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం నైనా. సహోదరులకు నైనా మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నైనా వాక్శక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అలాగే నైనా పాటలు పాడి వినిపించి నైనా పాటల పాటలో సహాయం అందించినటువంటి సహోదరులు ప్రసాద్ గారి బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఆ సహోదరులు కూడా తోడే ఉండి ఇంకా మీ పనిలో మీ పరిచర్యలో బలంగా వాడుకోమని విజ్ఞాపన చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని నైనా ఏర్పాటు చేయడంలో నాగరాజుకి ఆయన కుటుంబ సభ్యులకి నైనా మీరు ఇచ్చిన సామర్థ్యం బట్టి నైనా మీకు ఆసక్తిని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. నైనా నీ పని నిమిత్తం ఎంత కష్టపడ్డారో ఎంత వెచ్చించారో దానికి నైనా నూరంతులుగా ప్రతిఫలం పరలోకంలోను భూమి మీదను వారికి సమృద్ధిగా తోడేయించండి నైనా. తాతయ్య గారు లేని లోటును మీరు తీర్చండి నైనా. పిల్లలు బాల్యం నుండి వారి చేతిలో పెరిగారు. మన ఆయన మరి ఆయన మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు నైనా మరి కేవలం నీ వాక్యాన్ని బట్టి ఆదరణ పొందుకుంటూ నైనా ధైర్యంగా బ్రతకగలిగేటట్లు దీవించమని విజ్ఞాపన చెల్లిస్తున్నాం నైనా. మరి ఈ సమయంలో మరి నాగరాజు నైనా వివాహ విషయంలో కూడా పాదసన్నిధులు పెడుతున్నాం తండ్రి. నిశ్చితమైతే నైనా మరి ఆ కుమారుడు కూడా తండ్రి మీ దయ చూపించి నైనా మరి ఆయన కూడా ఒక ఇంటివాడు అయ్యేటట్లుగా దీవించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మరి ముచ్చలమ్మ గారికి నైనా, జ్యోతికి నైనా వారి కుటుంబ సభ్యులందరికీ తోడే ఉండి చక్కని దీర్ఘాయుష్ ప్రతి ఒక్కరు దయచేయండి. దుఃఖ నివారణ అందరికీ నైనా కలుగు చేయండి. పైడమ్మ గారికి మరి ముఖ్యంగా నైనా మరి తన భర్త లేని లోటును ఆమెకి మీరు తీర్చండి నాయన తండ్రి. ఆమె ఒంటరిగా ఉంటుండగా రెండో వ్యక్తిగా మీరు ఉండమని ఆమెను నైనా ధైర్యపరచమని సమాధానపరచమని ఆదరించమని వేడుకుంటూ ఈ మనవులన్నీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. వందనాలు.